తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులుగా ఉండి సదరం సర్టిఫికెట్ కు అప్లై చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నటువంటి దివ్యాంగులు గత 3 నెలలుగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ సదరం శిబిరాలకు సంబంధించి స్లాట్ విడుదల చేయకపోవడంతో నెలల తరబడి దివ్యాంగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. దానికి తోడు మనకు ఇప్పటి వరకు సదరం స్లాట్లను వైద్య శాఖ ప్రకటించిన వెంటనే ఎవరైతే వికలాంగులుగా ఉన్నవారు మీ సేవకు వెళ్ళినప్పుడు వెంటనే అవి స్లాట్ బుక్ కాకపోవడం, సర్వర్ సమస్యలు కావచ్చు, లేదా జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో వికలాంగులు ఉంటే కేవలం 100-200 స్లాట్లు మాత్రమే విడుదల చేయడంతో ఎక్కువ మందికి ఈ స్లాట్ దొరకపోవడం వల్ల మళ్ళీ అధికారులు సాధారణ స్లాట్లు విడుదల చేసేందుకు నెలల తరబడి వేచి చూసే అవకాశం ఉండేది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దివ్యాంగులకు ఎంతో మేలు చేసేదండి. ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఒక శుభవార్త అని చెప్పవచ్చండి. ఎందుకంటే ఇకపై ఈ సదరం శిబిరాలకు మీ సేవ ద్వారా స్లాట్లు విడుదల చేసినప్పుడే బుక్ చేసుకునే విధానంపై తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే దివ్యాంగులుగా ఉండి వారి జిల్లాల్లో సదరం స్లాట్లను బుక్ చేసుకోవాలి అనుకునే వారు ఇకపై స్లాట్లను విడుదల చేసేంత వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు మీ సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి మీరు స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అధికారులు ఈ సదరం స్లాట్లను విడుదల చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ యొక్క స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. ఒకవేళ సదరం స్లాట్లు అందుబాటులో లేని ఎడల మీ యొక్క అప్లికేషన్ అనేది రిజర్వ్ లో ఉంటుంది. మళ్ళీ అధికారులు ఈ సదరం స్లాట్లను విడుదల చేసినప్పుడు మీ అప్లికేషన్ ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేయబడి మీ యొక్క సదరం స్లాట్ బుకింగ్ అనేది ఆటోమేటిక్ గా ఆన్లైన్ లోనే జరిగిపోతుందండి. కనుక మీరు సదరం స్లాట్ ఎప్పుడు విడుదల చేస్తారని వేచి చూసి సదరం స్లాట్ విడుదల చేయగానే మీ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి మీరు స్లాట్లను బుక్ చేసుకోవడం, లేదా ఒక్కసారి సర్వర్ కారణంగా మీ స్లాట్ బుక్ కాకపోవడం వంటి సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం అయితే చెక్ పెడుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు తాజాగా జగిత్యాల జిల్లాకు సంబంధించి మనకు జిల్లా సూపరింటెండెంట్ అధికారి గారు కూడా ఈ విధంగా పూర్తి వివరాలను తెలియజేస్తున్నారు. మీరు కూడా స్క్రీన్ మీద చూడవచ్చు. అర్హులైన వారు మీ సేవకు వెళ్ళి ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సమయం ఉంటే స్లాట్ ఇస్తారు, లేదా రిజర్వ్డ్లో ఉంటుంది. తప్పులు లేకుండా మీ స్లాట్ బుక్ చేసుకోవాలి. చూశారు కదా, ఏదైతే మీకు జిల్లాల వారీగా అధికారులు సదరం స్లాట్ను విడుదల చేసేంత వరకు మీరు ఆగాల్సిన అవసరం లేదు. మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్లాట్లు ఉంటే మీ బుకింగ్ అనేది వెంటనే బుక్ అయిపోతుంది. ఒకవేళ స్లాట్లు లేని పక్షంలో మీ బుకింగ్ రిజర్వ్లో ఉంటుంది. ఎప్పుడైతే అధికారులు స్లాట్ బుక్ చేస్తారు కదా, వెంటనే మీ యొక్క రిజర్వ్లో ఉన్నటువంటి అప్లికేషన్ యాక్సెప్ట్ చేయబడుతుందని చెప్పి మనకి ఇక్కడ అధికారి గారు తెలియజేస్తున్నారండి. అలాగే మీకు దీనికి సంబంధించిన సమాచారం ఏ విధంగా వస్తుందో కూడా అధికారి గారు తెలియజేస్తున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. సెల్ ఫోన్ మెసేజ్ ఆధారంగా స్లాట్ బుక్ చేసుకోగా శిబిరం తేదీ, స్థలం ఎక్కడ అన్నది మెసేజ్ వస్తుంది. స్లాట్ లేని పక్షంలో రిజర్వ్లో ఉంటుంది. ఎప్పుడైతే స్లాట్ విడుదల చేస్తారో వారికి ఆటోమేటిక్గా స్లాట్ అలాట్ అవుతుంది. ఒకసారి బుక్ చేసుకోగానే మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. అధికారులు అంటూ ఉన్నారండి, మీ సేవలో స్లాట్ బుక్ చేసుకునే సమయంలో అన్ని సరి చూసుకున్నాకే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని. ప్రతి వ్యక్తికి ఒక సంఖ్యను కేటాయించనున్నారు. ఆ ప్రకారం టోకెన్లు జారీ చేస్తారు. సమయం ప్రకటించినప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. చూశారు కదా, వికలాంగులు అనేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు అధికారులు స్లాట్ విడుదల చేసినంత వరకు ఆగకుండా మీరు ఎప్పుడైనా సరే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి స్లాట్లను బుక్ చేసుకోవచ్చని, అలాగే వివరాలను తప్పుగా గనక ఎంటర్ చేసినట్లయితే ఎడిట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉండదని, కనుక ఒకసారి సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క వివరాలను పూర్తిగా సరిచూసుకొని అంతా కరెక్ట్గా ఉంది అని అనుకుంటేనే సబ్మిట్ చేయాలని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. మీకు స్లాట్ బుకింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీ మొబైల్కి ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి, ఎవరిని కలవాలి వంటి పూర్తి సమాచారం మీకు ఈ మెసేజ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు. కనుక ఈ కొత్త విధానం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక తీపి కబురుగా మనం చెప్పవచ్చండి. ఎందుకంటే ఇప్పటికే దివ్యాంగులు జిల్లాల్లో వందలు కాదు వేల సంఖ్యలో ఉన్నారు. వదిలే స్లాట్లు మాత్రం 100-200 ఉన్నాయి. ఎక్కువ మందికి స్లాట్ దొరకపోవడం,
అర్హులై వికలాంగత్వం ఉండి పెన్షన్ పెట్టుకున్నామన్నా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందుదామన్నా, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందుదామన్నా ఈ స్లాట్లు బుక్ కాకపోవడం, సదరన్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ఒక శుభవార్తగా చెప్పవచ్చు. కనుక ఎవరైతే తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు మీ సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అధికారులు స్లాట్ విడుదల చేసుకునేంత వరకు ఆగాల్సిన అవసరం లేదు. మీకు స్లాట్ బుక్ కావాలనుకుంటే మీరు ఎప్పుడైనా మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ ఖాళీగా ఉంటే మీకు వెంటనే స్లాట్ వస్తుంది. ఒకవేళ స్లాట్ లేకపోతే మీకు రిజర్వ్లో ఉండి అధికారులు స్లాట్లు విడుదల చేసిన వెంటనే మీ మొబైల్కి స్లాట్కు సంబంధించి పూర్తి సమాచారం మొబైల్ ద్వారా వస్తుంది. కనుక ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు తెలియజేస్తున్నారండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారం ఏది ఉన్నా నేను వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇలాంటి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి.